రైట్. ఎవరైనా తర్వాత చూడటానికి అవకాశం ఉండిద్దనే ఉద్దేశంతో లైవ్ పెట్టానండి. రైట్. దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం బట్టి ఉదయకాల సమయంలో మనం ఇలా కలిసి ఆత్మ సంబంధమైన విషయాలు, పాత నిబంధనలో ఉన్నటువంటి సంగతులు మనం చదువుతున్నప్పుడు మనకు బోధ కలిగే నిమిత్తము, బుద్ధి కలిగే నిమిత్తము దృష్టాంతాలుగా దేవుడు రాయించాడు అనే విషయాన్ని మనం కొత్త నిబంధనలు చదువుతాం. అక్కడ ఆచారాలు, పద్ధతులు మనం పాటించం, కానీ అక్కడ ఆత్మ సంబంధమైనటువంటి సూత్రాలు మనం తీసుకొని మన జీవితానికి అన్వయించుకొని మనం బ్రతకటానికి దేవుడు చక్కని అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. పాత నిబంధన యొక్క సారాంశం అంతా కూడాను దేవుడు, ఆయన పరిశుద్ధుడు కాబట్టి తన ప్రజలైనటువంటి వారు కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అని, ఆయనతో అన్యోన్య సహవాసం కలిగి ఉండాలని దేవుడు కోరుతూ ఉంటారు. వారి మధ్య పాపం ప్రవేశించినప్పుడు దేవుడు ప్రజలైనా సరే దేవుడు వారిని ఉపేక్షించడం, వాళ్ళు బుద్ధి రావటానికి దేవుడు కఠినమైన దండన విధించి తన వైపు తిరగాలని, తన పరిశుద్ధుని గుర్తెరిగి అలా బ్రతకాలని దేవుడు అనేక చర్యలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అయితే క్రొత్త నిబంధన మనం చదువుతున్నప్పుడు పాత నిబంధన అంతా కూడాను మనకి ఏం నేర్పిస్తుందంటే, వారు ఎలా నాశనం అయిపోయారో మనం నాశనం కాకూడదు. దేవుడు ఆయన ఆజ్ఞలు పాటిస్తే దేవుడు ఎంత దీవిస్తాడో, ఆయన ఎంత తోడుగా ఉండి ఆయన కాపుదలిస్తాడో మనకు బోధ కలుగు చేస్తాడండి. ఒకవేళ మన అవిధేయులమయ్యి నిర్లక్ష్యంతో మనకు నచ్చినట్టుగా మనం బ్రతుకుతూ ఉంటే ఎలాంటి శిక్షను పొందుకుంటామో కూడా బుద్ధి కూడా కలుగు చేస్తాడు. బోధ కలుగు చేస్తే, బుద్ధి కలుగు చేస్తాయి. కాబట్టి నేనైనా మీరైనా ఈ విషయాలు చదువుతున్నప్పుడు అది మన జీవితానికి అన్వయించుకోవాలి. బ్రతికే విషయంలో మన వంతుగా చేయవలసిన కృషి మనం చేయాలి. కేవలం సమాచారం తెలుసుకొని నాకెంత తెలుసు అని ఇతరులు చెప్పడానికి మాత్రమే మనం ఉపయోగించుకున్న వారమైతే మనం మార్పు చెందలేము. మనల్ని బట్టి దేవుడు సంతోషించడు. దేవుని దగ్గర నుంచి మనం ఏ మేలు పొందుకోవటానికి ఆశించిన ఫలితం శూన్యమైద్దండి. కాబట్టి మనం నేర్చుకునే విషయాలు మొదట మనం బ్రతకటానికి, మన జీవితాలను సరిచేసుకోవటానికి, మనం ఇతరులకి నేర్పించే విషయంలో మొదట మనం నేర్చుకుంటూ, మనం బ్రతుకుతూ, మన నడవడిని, మన ప్రవర్తనని మనం సరిచేసుకోవచ్చు. అప్పుడు ఇతరులకి చెప్పే విషయంలో మనం ప్రయత్నం చేస్తే రెట్టింపు ప్రతిఫలం మనం పొందుకుంటాం. అది నేనైనా మీరైనా ఈ విషయాలు అర్థం చేసుకొని, క్రైస్తవ జీవితం అనేది నిరంతరం నేర్చుకునే ఒక విద్యార్థి జీవితం. అది అనేక సందర్భాల్లో దేవుడు శ్రమల ద్వారా నేర్పిస్తాడు. ఇలా వాక్యం చదివి వినటం వల్ల నేర్పిస్తూ ఉంటాడు. మన జీవితంలో జరిగే కొన్ని సంఘటనల వల్ల కూడా, మనం ఎదురుబాటుతో వ్యవహరించే వ్యవహార శైలి వల్ల కూడా మనకు దేవుడు కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ పాఠాల్లో మన వ్యక్తిగత ఆత్మసంబంధ జీవితాన్ని బలపరచుకోవడం అనే విధంగా మనం ప్రయత్నం చేయాలని చిన్న మనవి నేను చేస్తూ, మనం 25వ అధ్యాయాలకు మనం వెళ్దాం. అంటే బాలాకు ఇశ్రాయేలును శపించడానికి బిలామును పిలిపించి తన ప్రయత్నం విజయవంతం చేయాలని కోరుకుంటాడు. కానీ దేవుడు బిలాము నోట ఆశీర్వాద వచనం ఉంచాడు తప్ప శాపవచనం ఉంచలేదండి. ఎందుకు దేవుడు వారిని శపించలేదు అంటే, ఇశ్రాయేల్లో పాపం లేదు కాబట్టి, వారిలో దోషం దేవుడు కనుగొనలేదు కాబట్టి దేవుడు వారిని శపించడానికి అనుమతి ఇవ్వలేదు. ఎప్పుడు వారు శపించబడతారంటే, వారిలో పాపం వచ్చినప్పుడు, దేవునికి ఆయాస్కరంగా వాళ్ళు చేయకూడని అపవిత్రమైన కార్యాలు చేస్తే దేవుడే వారిని ఏం చేస్తాడు? శపిస్తాడు. అంటే ఈ బిలాము బాలాకు ఇచ్చినటువంటి ఒక ఉపదేశం, ఒక సలహా, ఒక తప్పుడు సలహా ఇశ్రాయేలు పాపం చేయడానికి ప్రేరేపించబడింది. ఆ సలహా ఇప్పుడు నెరవేర్చుతాడండి. 25వ అధ్యాయం చదువుతున్నప్పుడు, అంటే 1-15 వచనాల్లో ఇశ్రాయేలు మోయాబు స్త్రీలతో పాపం చేసిన విషయం మనం చదువుతాం. ఇది మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇశ్రాయేలు షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో వ్యభిచారం చేయసాగరి. చాలా దారుణమైన సంగతి అండి ఇది. దేవుడిని యెహోవా ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు వద్దు అన్నది వ్యభిచరించకూడదని చెప్పినటువంటి ఆజ్ఞని వీళ్ళు ఏం చేస్తున్నారంటే మీరేరండి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అంటే ఏం జరిగి ఉండొచ్చు అంటే, ఈ బాలాకు ఇశ్రాయేలు శపించలేడు, అంటే ఇశ్రాయేల్ని జయించలేడు. ఇశ్రాయేలు
సైన్యం వలె ఎద్దు పచ్చిగడ్డిని మేసే విషయంలో ఎంత అంటే మనం బిలాముతో చెప్పిన మాట ఏంటంటే, ఒక ఎద్దు బలిష్టమైన ఎద్దు ఒక పచ్చిగడ్డి ఉన్నటువంటి ఆ ప్లేస్లో వదిలిపెడితే ఎలా మేసుకుంటూ వెళ్ళిపోయిద్దో అలాగ మేసేసేలాగా ఉన్నారు వీళ్ళు మా చుట్టూ వ్యాపించి, కాబట్టి వీళ్ళని ఎలాగైనా శపించని బిలాముకి ముమ్మారు వాళ్ళు చూపించాడండి. అంటే వాళ్ళు ఎలా ఉన్నారంటే గుడారాలు వేసుకొని చుట్టూ ఉన్నారు. అంటే భయానకమైన పరిస్థితులు ఎదుర్కొని ఈయన శపించడానికి ప్రయత్నం చేశాడు, కానీ దేవుడు ఆయన్ని శపించడానికి అనుమతి ఇవ్వలేదు, ఆశీర్వాద వచనం ఉంచాడు. ఇప్పుడు ఈ మోయాబు స్త్రీలను ఏం చేశారంటే, ఈ బిలాము ఇచ్చిన సలహా మేరకు వాళ్ళ మధ్య పంపించినప్పుడు స్త్రీలు ఆకర్షించి తమ పురుషులు పాపం చేసే విధంగా ఇశ్రాయేల్ని ప్రేరేపించారండి. అది జరిగిందండి. ఇక్కడ షిత్తీములో దిగి ఉండగా ప్రజలు మోయాబు రాణితో విచారణ చేయసాగరి. అంటే ఇప్పుడు ఆ స్త్రీలు ఆకర్షించారు, వాళ్ళు పాపం చేసే వెళ్ళిపోయారు, వాళ్ళు పాపంలో పడిపోయారండి. అప్పుడు అదొక్కటితోనే అయిపోయిందంటే లేదు, వీళ్ళు అన్యులు కాబట్టి ఈ అన్య స్త్రీలు ఏం చేశారు, వారి వెంట విగ్రహాలు తీసుకెళ్లారు. ఆ విగ్రహారాధనకి బల్లర్పించే విధంగా, వాటికి పూజ చేసే విధంగా ప్రేరేపించారు. వాటికి అర్పించినటువంటి అర్పణలు తినే విధంగా, విగ్రహార్పిత వాటిలో పాలు పంపులు పొందే విధంగా పురుషులను ప్రేరేపించారండి. ఇదంతా దేవుడైన యెహోవాకు అసహ్యమైన చర్యలు. చూస్తే 2వ వచనంలో, ఆ స్త్రీలు తమ దేవతల బలులకు ప్రజలను పిలువగా వీరు భోజనం చేసి వారి దేవతలకు నమస్కరించిరి. అంటే ఆ దేవతలకు బలు అర్పిస్తున్నప్పుడు ఆ బలులకి ఆహ్వానించారు. అక్కడ ఆ బలి అర్పణ అర్పించిన వాటిని తినే విషయంలో ఈ పురుషులను ప్రేరేపిస్తే స్త్రీల చేత ఆకర్షితులైన వారు ఏం చేశారు, పాపం చేశారండి. ఇక్కడ 2 విషయాల్లో ఇశ్రాయేలు విషయంలో దేవుడు దోషం కనుగొన్నాడు. ఏంటంటే, దేవునికి అసహ్యమైన కార్యాల్లో దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు దేవుడు ముందే చెప్పాడండి. మీరు నిర్గమాకాండము 20వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నప్పుడు ఒకసారి ధర్మశాస్త్రం ఇచ్చిన సందర్భం దగ్గరికి వెళ్ళిపోదాం. 20వ అధ్యాయం 3వ వచనం ఆయన చెప్పిన మాట ఏంటంటే, నేను తప్ప వేరే దేవుడు నీకు ఉండకూడదు అన్నాడండి. దేవుడు చెప్పింది ఖండితమైన ఆజ్ఞ ఏంటంటే, నేను తప్ప అంటే ఇంక దేనికి అవకాశం లేదు. ఆయన ఒక్కడే, ఆయన అద్వితీయుడు, వనున్నోళ్ళే, రెండో వాడికి అవకాశం లేదు. దానికి వివరణ ఏమిస్తున్నాడు, పైన ఆకాశం ఉంది కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నేల ఎందే కానీ దేని రూపమును విగ్రహం నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు. దేవుడు ముందే చెప్పాడు, వాటికి సాగిలు పడొద్దు, వాటిని పూజించొద్దు, అవి మనుషుల యొక్క హస్తకృతాలు, వాటిలో దైవత్వం ఉండదు, నేను అద్వితీయుణ్ణి, నేనే దేవుడును. దేవుడు ఈ విషయాన్ని చెప్పకుండా ఉంటే వాళ్ళకి తెలియక చేశారనుకోవచ్చు. దేవుడు ముందే ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడు స్పష్టంగా చెప్పాడు, ప్రజలందరికీ చెప్పాడు ఆ విషయాన్ని. ఇశ్రాయేల్లో చిన్నప్పటి నుంచి తమ పిల్లలకి ఈ ధర్మశాస్త్రాన్ని పిల్లలకి పాలు తాగే వయసు నుంచి నేర్పిస్తూ ఉంటారండి, అభ్యసింపజేస్తూ ఉంటారండి. తెలిసి కూడా వీళ్ళు ఏం చేశారు అంటే, మితిమీరిన పోకడ. ఏమవుతుందిలే, పాపం మనుషుని భ్రమపరుస్తుంది అంటాడు చూడండి హెబ్రీ గ్రంథకర్త. ఆ భ్రమలో పడిపోయి ఆ స్త్రీల చేత ఆకర్షితులయ్యి వ్యభిచారమే తప్పు అక్కడ అన్నాడండి. మనం 20వ అధ్యాయంలోనే 14వ వచనంలో వ్యభిచరింపకూడదు అన్నాడండి. దేవుడికి అసహ్యమైన పాపాల్లో మనం ఎప్పుడు ఒక మాట అనుకుంటామండి, అంటే పాపం దేవుడికి అసహ్యమైంది. ఒకవేళ గ్రేడింగ్ ఇస్తే మొట్టమొదట దేవుడు అసహించుకునే పాపాలు నెంబర్ 1 విగ్రహారాధనకి ఇవ్వచ్చు అండి. ఎందుకు విగ్రహారాధనకి ఇవ్వచ్చు అంటే, విగ్రహం దేవుని స్థానాన్ని ఆక్రమిస్తాయి, దేవునికి రావాల్సిన మహిమను దొంగిలిస్తుంది. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు, పిల్లల్ని కని పెంచి ప్రయోజకులను చేసిన తర్వాత నాన్న అనకుండా ఇంకెవరినో నాన్న అంటే తండ్రికి ఎంత బాధ ఉండిద్దో, ఆ గౌరవప్రదమైనటువంటి ఆ స్థాయికి రావటానికి తల్లి అంత కష్టపడి వాళ్ళని ప్రయోజకులను చేస్తే, కనీసం అమ్మని నాన్నని గుర్తించలేని, వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా
పక్క వాళ్ళకి గౌరవిస్తుంటే పక్క వాళ్ళ వల్ల నేను ఇలాగ అయ్యానంటుంటే ఆ తల్లికి తండ్రికి ఎంత వేదనడిద్దో దేవుడు కూడా మనం సృష్టించిన వాడండి, మనం సంరక్షించేవాడు, మనం పోషించేవాడండి, మన తండ్రి అండి. తండ్రి స్థానం ఇంకెవరికి ఇవ్వకూడదు, తల్లి స్థానం ఇంకెవరికి ఇవ్వకూడదు, వారికి మాత్రమే చెందిద్దండి. దేవుని స్థానం మరి ఎవరికి ఇవ్వకూడదు, ఆయనకి మాత్రమే ఇవ్వాలండి. అంటే ఇప్పుడు విగ్రహార్థన ఏం చేస్తుంది? ఎందుకంటే దేవుడికి అంత కోపం? విగ్రహాల్లో దైవత్వం ఉండదు కదా, అవి వట్టివే కదా, మట్టివే కదా, ఎందుకు దేవుడికి అంత కోపం అనిపించింది కొన్ని సందర్భాల్లో. వాస్తవానికి దేవునికి రావాల్సిన ఘనతనే, దేవుని మీద ఆధారపడే మనస్తత్వాన్ని ఏం చేస్తారంటే ఆ విగ్రహాలు దొంగిలిస్తాయండి. కాబట్టి అందుకు దేవుడైన యెహోవా విగ్రహార్థన అన్ని కాలంలో అసహ్యించుకున్నాడు. 2, వ్యభిచారం అసహ్యించుకున్నాడండి దేవుడు. ఈ వ్యభిచారాన్ని కూడా ఈ విగ్రహార్థన కూడా కొన్ని సందర్భాల్లో మన ప్రవక్తల గ్రంథాలు చదువుతున్నప్పుడు ఎలా పోల్చబడిందంటే ఆత్మ సంబంధమైన వ్యభిచారంతో పోల్చాడు ఆయన. ఎందుకు దాన్ని వ్యభిచారంతో పోల్చాడు? ఇశ్రాయేలు దేవుడైన యెహోవాతో నిబంధన చేసుకున్నప్పుడు ఆయన పెనిమిటిగా ఉంటాడు. ఇశ్రాయేల్ ప్రజలు బాంధవ్యం ఏంటంటే ఆ ప్రజలు భారీగా ఉంటారండి. భార్యాభర్తల సంబంధంతో అభివర్ణించాడు, పోలికది. అయితే ఇప్పుడు దేవుడిని పక్కన పెట్టేసేసి ఇంకొక విగ్రహం వైపు వెళ్ళిపోయారు అనుకోండి, దాన్ని ఏమన్నాడంటే ఆత్మ సంబంధం వ్యభిచారంగా పోల్చాడండి. అంటే దేవుడికి వ్యభిచారం కూడా అసహ్యమైందండి. ఈ వ్యభిచారం దేవుడు ఏర్పాటు చేసిన ఉన్నతమైన కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తుంది, పవిత్రమైన సంబంధాలని అపవిత్రం చేస్తుంది. కుటుంబాలను నాశనం చేయడానికి ఈ దుష్కార్యం కారణమైంది. కాబట్టి ఈ 2 విషయాల్లో దేవుడికి అత్యంత అసహ్యమైనటువంటి పాపాల లిస్టుగా మనం చూస్తామండి. ప్రతిదీ అసహ్యమే పాపాల విషయంలో, కానీ విగ్రహార్థన కానీ వ్యభిచారం కానీ దేవుడైన యెహోవాకు అసహ్యమైనటువంటి పాప చర్యలుగా మనం చూస్తాం. ఈ 2 ఇశ్రాయేలు ప్రజల్లోకి వచ్చేసినాయండి. అప్పుడు దేవుడు అలాంటి వారి విషయంలో ఏం చేశాడో ఒకసారి చదివితే 3వ వచనంలో, అట్లు ఇశ్రాయేలు బయలుపేరుతో కలుసుకున్నందున వారి మీద యెహోవా కోపం రగులుకొనెను. అంటే ఈ పాప పని చేయటానికి ఈ బయలుపేరు జనాంగంతో కలుసుకున్నారు. పాపం ఉన్న చోట దేవుని కోపం వచ్చిద్దండి. పరిశుద్ధంగా బ్రతికే వారి మీద దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క కృప ఉండిద్ది. పాపిష్టి జనాంగం మీద, పాపభరితమైనటువంటి జనాంగం మీద దేవుడికి కోపం వచ్చేస్తుంది. అంటే దేవుడు ఆయన నియమం చెప్పి ఇలా బ్రతకమని చెప్తే దాన్ని పాపం అంటే అదేదో కాదండి. పాపం అంటే దేవుడు చెప్పింది చేయకపోవడమే పాపం. మనం దేవుడు ఆజ్ఞాపించిన తర్వాత ఆయన ఆజ్ఞని గౌరవించడం, ఆయన మాట విధేయత చూపించడం అయితే. పాపం చేసేవాడు విధేయుడు కాదు, అవిధేయుడు. కాబట్టి అవిధేయత మీద దేవుడు ఎప్పుడు కోపాన్ని ప్రదర్శిస్తాడండి. వాళ్ళు మారుమనసు పొందితే దేవుడికి ఉపేక్షిస్తాడు తప్ప ఆ అవిధేయతలు కొనసాగితే మాత్రం దేవుడు కఠినమైనటువంటి దండన వారికి అనుమతిస్తాడు. అయితే ఇక్కడ దేవుడు వారికి బుద్ధి రావటానికి వారి మీదకి తెగులు పంపిస్తాడండి, వాళ్ళ నాశనాన్ని కోరుకుంటాడండి. అప్పుడు 4వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లాడెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యునికి ఎదురుగా వారిని ఉరితేమో. అంటే ఇప్పుడు ఆ పాపం చేస్తున్నటువంటి ఆ దుర్మార్గులను ఏం చేయమన్నాడు? సూర్యునికి ఎదురుగా, అంటే బయటికి తీసుకొచ్చి వాళ్ళ ప్రజలందరూ చూస్తుండగా ఉరితీయమన్నాడండి. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్లో పాపం వచ్చింది, ఆ పాపానికి దేవుడు శిక్ష అనుమతిస్తాడు. ఆ శిక్ష ఎప్పుడు పోయిద్ది అంటే దేవుడు తెగులు అనుమతిస్తాడు, లేకపోతే దేవుడు ఏదైనా దండన అనుమతిస్తాడు అని కోపాన్ని బట్టి. అప్పుడు ఆ కోపం ఎప్పుడు పోయిద్ది? దేవుని కోపం అంటే ఆ పాపానికి ప్రక్షాళన జరగాలండి. చేసిన పాపానికి ప్రక్షాళన జరిగితే దేవుడు ఆయన కోపాన్ని ఉపసంహరించుకుంటాడు, కోపాన్ని మళ్ళిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మోషే చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ప్రజల అధిపతులందరినీ తోడుకొని యెహోవా సన్నిధిని సూర్యుని ఎదురుగా వారిని ఉరితేము. అప్పుడు యెహోవా కోపాగ్ని ఇశ్రాయేలు మీద నుండి తొలగిపోనని చెప్పెను. అంటే ఇలాగా యెహోవా కోపాగ్ని ఎప్పుడు చల్లారిపోయిద్ది? వాళ్ళని ఉరితీసినప్పుడు, ప్రజలు పశ్చాత్తాపడితే, అప్పుడు ఆ పాపం నుంచి బయటకు వస్తే అప్పుడు యెహోవా కోపాగ్ని మళ్ళిద్దండి. అప్పుడు
5వ వచనంలో, కాబట్టి మోషే ఇశ్రాయేలు న్యాయాధిపతులను పిలిపించి, మీలో ప్రతివాడును బయలుపేరుతో కలుసుకున్న తన వంశంలోని వారిని చంపవాలని చెప్పెను. అంటే ఎవడైతే ఆయా వంశాల్లో ప్రధానులు ఉంటారు కదండి, నాయకుని పిలిపించాడు. ఎవడా పాపం చేసిన మీ వంశాల్లో వాడిని పట్టుకొని చంపండి, అప్పుడు దేవుని కోపం చల్లారిద్దని ఆజ్ఞాపించాడు. అప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇదిగో మోషే కనుల ఎదుటను ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుండిన ఇశ్రాయేలు సర్వసమాజం యొక్క కనుల ఎదుటను ఇశ్రాయేలులో ఒకడు తన సహోదరుని యొద్దకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొని వచ్చెను. ఓ పక్కేమో దేవుడు తెగులు అనుమతించి ప్రజల్ని సంహరిస్తూ ఉంటుంటే, దిక్కుతోచని స్థితిలో ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది అయ్యో అనే రోదంతో దేవుని సన్నిధి ఏమన్నాడు అక్కడ 6వ వచనంలో, ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద ఏడ్చుండ్రి. ఇశ్రాయేల్ ప్రజలు చాలామంది ఏం చేస్తున్నారండి, ఆ ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం దగ్గర పడి ఏడుస్తున్నారండి. దేవా, మేము పాపం చేసి ఇలాంటి శ్రమను మేము అనుమతిస్తున్నాం, మా మీద నుంచి నీ ఉగ్రతను తప్పించని ఏడుస్తూ యెహోవా సన్నిధి ఎదుట ప్రార్థన చేస్తుంటే, ఒక దుర్మార్గుడు ఒక మిద్యాను స్త్రీని పట్టుకొని చూస్తూ ఉండగానే, ప్రజలందరూ చూస్తూ ఉండగానే, మోషే చూస్తూ ఉండగా, నాయకుడు చూస్తుండగానే తన సహోదరుల దగ్గర తీసుకెళ్ళాడండి. ఎందుకు అంటే పాపం చేయటానికి. అంటే ఇప్పుడు ఒక పక్కేమో పాపం చేసిన వారి మీద దేవుని కోపం రగులుకుంది, దేవుడు కఠినమైన దండన ఇశ్రాయేలు మీదకు పంపించి మనుషులను చంపేస్తుంటే తెగులు చేత, ఈ నీచమైన బుద్ధి కలిగిన వాడికి కనీసం ఇంగిత జ్ఞానం లేదండి. ఒక స్త్రీని పట్టుకొని అనుభవించడానికి తీసుకెళ్తున్నాడు. అది ఇంకా దుర్మార్గ చర్య అండి. చూస్తూనే ఉన్నారు ప్రజలు. వాళ్ళు ఫినెహాస్ అనే ఒక ఆయన ఈ తంతును చూస్తూ ఉన్నాడండి. ఎవరి ఫినెహాసు? 7వ వచనంలో, యాజకుడైన అహరోను ముడిమడును ఎలియాజరు కుమారుడైన ఫినెహాస్ చూసి, అంటే ప్రధాన యాజకుడైన అహరోను ఉన్నాడు కదండి, ఆయన కొడుకు ఎలియాజరు యొక్క కుమారుడైన ఫినెహాస్ అన్నాడండి. అంటే 3వ తరం అహరోను, ఎలియాజరు, ఫినెహాస్. ఈ ఫినెహాసు ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి. ఎంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడంటే, నా దేవుని మహిమకు భంగం కలగకూడదు, నా దేవుని పరిశుద్ధతను ఎవరో భంగం చేయకూడదు, అపవిత్రపరచకూడదు. అది నా స్వజనులైనా సరే, ఎవరైనా సరే. అంటే యెహోవా పక్షాన కొంతమంది, దేవుని పక్షాన కొంతమంది ఇంత యథార్థంగా బ్రతుకుతారండి. దేవునికి అగౌరవం తెచ్చే పని ఏది ఉపేక్షించరండి. కొంతమంది ఇంత తీవ్రంగా ఉంటారండి. వారిలో ఈయన ఒక ఆయన కనబడతాడు. ఎవరు? ఫినెహాసు. అప్పుడు ఏం జరిగిందంటే, 8వ వచనంలో, సమాజం నుండి లేచి ఏటి చేత పట్టుకొని పడగచోటికి ఆ ఇశ్రాయేలు వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుపోనట్లు పొడిచెను. ఎంత కోపం వచ్చుంటే, ఎంత అసహ్యం కలిగి ఉంటే ఆయన ఈ ఉద్రేకపూర్వమైన చర్య చేస్తుంటాడండి. సర్వసమాజానికి దేవుడు కోపంతో చేత తెగులు పంపించి ఒక పక్క మనుషులు చచ్చిపోతుంటే, ఒకడు పాపం జరిగించడానికి మిద్యాను స్త్రీని పట్టుకొని వెళ్ళిపోయాడండి, గుడారంలోకి వెళ్ళిపోయాడండి. దాన్ని అందరూ చూస్తున్నారు. మోషే చూశాడు. ఫినెహాసు లేచాడండి, ఆ సమాజంలో నుంచి లేచి ఈట చేత పట్టుకున్నాడండి. ఎక్కడికి వెళ్ళారు గమనించాడండి. వాళ్ళు పండుకున్న ప్లేస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయాడండి. ఆ పాపం చేస్తున్న వారిని ఒక్క పోటు పొడుస్తాడండి. ఇద్దరు పొట్టలో నుంచి దిగి భూమిలో గుచ్చిపోయిద్దండి ఆ ఈట. అంటే ఎంత ఉద్రేకపూరితంగా చర్య చేసి ఉంటాడో, ఎంత అసహ్యంతో ఈ పని చేసి ఉంటాడో మనం గమనిస్తే, ఇది దేవుడు పాపంగా ఎంచలేదండి. కారణం ఏంటంటే, యెహోవా అసహించుకునేది ఫినెహాసు అసహించుకున్నాడండి. యెహోవాకు నచ్చని చర్య ఫినెహాసుకు నచ్చలేదండి. అంటే ఎవరి మనసు కలిగి ఉన్నాడు ఈ ఫినెహాసు? దేవుని మనసు కలిగి ఉన్నాడండి.
అంటే ఇది అందరికీ ఉన్నది ఆ స్పిరిట్. కానీ కొంతమందిని మనం ఇలాంటి క్యారెక్టర్ చూస్తామండి. అప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూస్తే, ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండా దూసుకుపోవున్నట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలులో నుండి తెగులు నిలిచిపోయెను. ఎప్పుడు నిలిచిందంటే, పాపానికి ప్రక్షాళన జరిగినప్పుడు దేవుని ఉగ్రత, దేవుని కోపం, దేవుని యొక్క రౌద్రం చల్లారిద్దండి. పాపం ఎక్కడైతే ఉండిద్దో అక్కడ దేవుడు పాపాన్ని ఉపేక్షించడు. కాబట్టి దేవుని యొక్క పరిశుద్ధతకు, ఆయన మహిమకు భంగం కలిగే ఏ చర్య అయినా సరే దేవుడు దాన్ని ఉపేక్షించడు. కాబట్టి ఆయన తెగులు పంపించాడు. ఆ తెగులు ఎప్పుడు నిలిచిపోయిందంటే, చేసిన పాపానికి ప్రక్షాళన, పరిహారం జరిగినప్పుడు, ఇద్దరిని చంపబడిన తర్వాత అప్పుడు దేవుని యొక్క కోపం చల్లారింది. దేవుడు తెగుల్ని ఏం చేశాడండి? ఆపేశాడండి. ఆ రోజున ఎంతమంది చచ్చిపోయారండి అని చూస్తే 24,000 మంది ఆ తెగులు చేత చనిపోయేది. ఆ తెగులు చేత ఎంతమంది చచ్చిపోయారండి? 24,000 మంది చచ్చిపోయారండి. ఎంత దారుణం అండి! 6 లక్షల కాల్బలం అయితే ఇక్కడే ఎంతమంది రాలిపోయారండి? స్పాట్లోనే 24,000 మంది చచ్చిపోయారండి. దగ్గర దగ్గర 1,00,000 మంది చచ్చిపోయారండి. అంటే ఇప్పుడు ఈ భాగం మనం చదువుతున్నప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి? దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. ధర్మశాస్త్రం ఆయనకు అసహ్యమైనది ఏందో, ధర్మశాస్త్రం పాటిస్తే కలిగే దీవెనలు ఏంటో, పాటించకపోతే కలిగే నష్టం ఏంటో దేవుడు అనేక సందర్భాల్లో తన ప్రజలకి, ఇశ్రాయేలుకి నాయకులు చెప్పాడు. నాయకులు ప్రజలు చెప్పుకోమని అనేక సందర్భాల్లో చెప్పాడండి. మనం నిర్గమాకాండం కొన్ని వచనాలు చదవాలండి. మీరు 22 అధ్యాయము 20 అధ్యాయం చదివారు కదా, 22 అధ్యాయము 20 వచనం ఒకసారి చూద్దే. వివిధమైన ఆజ్ఞలు చెప్పినప్పుడు కూడా 22 అధ్యాయంలో చెప్పిన మాట ఏంటంటే, 20 వచనంలో ఒకసారి అది కూడా చూద్దాం. యెహోవాకు మాత్రమే కానీ వేరొక దేవునికి బలి అర్పింపవాడు శాపగ్రస్తుడు అన్నాడండి. అంటే ఇవి తెలియక వీళ్ళు చేసిందంటే, తెలియక కాదండి, తెలిసే చేశారండి. దేవుడు ఇవన్నీ చెప్పాడండి ముందే. దేవుడు చెప్పిన తర్వాత కూడా కొంతమంది ఏం చేస్తారంటే, ఆ దేవుడు ఏం చేస్తాడో చూద్దాం అనుకుంటారండి. అంటే మనుషులు తమ మనసుకు నచ్చినటువంటి వ్యర్థతను అనుసరించి నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తారు తప్ప, ఎక్కువ సందర్భాల్లో దేవుడు నీతిని జరిగించడానికి, దేవుడు చెప్పిన తూచే తప్పకుండా చేయాలనే ఆ తీవ్రత కలిగిన వాళ్ళు తక్కువ మంది అండి. ఇంకొక వచనం చదువుకుందామండి. 34 అధ్యాయం కూడా తీయండి ఒకసారి. నిర్గమాకాండం 34 అధ్యాయం 15 వచనమా? 34:15. రైట్. 14-15 వచనం చదువుదాం. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారం చేయవద్దు. ఆయన నామము రోషం గల యెహోవా. ఆయన రోషం గల దేవుడు. ఈ మాట చాలా గొప్ప మాట అండి. దేవుడు రోషం కలిగిన వాడండి. ఎందుకు రోషం కలిగిన వాడు? ఇందా చెప్పుకున్నాం చూడండి. తండ్రి స్థానం ఎవరికీ ఇవ్వకూడదు. నాన్న అనాలి, నాన్నని గౌరవించాలి. అది ఆయనకి మాత్రమే వర్తించే స్థానం. ఇంకొకరికి ఇస్తే తండ్రి ఏం చేయలేడండి, తట్టుకోలేడు, సహించలేడండి. రోషం కలిగిన వాడండి తండ్రి. దేవుడు కూడా అంతకన్నా గొప్పవాడండి. ఆయన రోషం కలిగిన వాడండి. ఆయన సృష్టికర్త అండి. ఆయన పోషించేవాడు, సంరక్షించేవాడు, సమస్తీవుని ధారాళంగా దయచేసేవాడు. ఆయన చేత అన్నీ పొందుకొని ఆయన గణపరచకుండా, ఆయన మహింపరచకుండా, ఆయన సేవించకుండా, ఆయన ఆరాధించకుండా సృష్టాన్ని పూజిస్తే ఎంత కోపం వచ్చేస్తుందండి. మనమే మన పిల్లల విషయంలో అంత కోపాన్ని ప్రదర్శిస్తామే, అంత బాధపడతామే. మరి పరలోకం తండ్రి బాధ అయ్యేదా? అందుకే రోషం కలిగిన దేవుడిని అని చెప్పాడండి ఆయన. అప్పుడు అంటున్నాడు, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడము. వారు ఇతర దేవతలతో వ్యభిచరించి ఆ దేవతలకు బలర్పించున్నప్పుడు ఒకరు నిన్ను పిలిచిన ఎడల నీవు వాని బలిద్రవ్యమును తినకుండా చూచుకునుము. దేవుడు ఇవన్నీ ముందే చెప్పాడని, రాయించాడండి వివిధమైన ఆజ్ఞల్లో. ధర్మశాస్త్రం ఇచ్చిన తర్వాత 10 ఆజ్ఞలతో పాటు వివిధమైన ఆజ్ఞలు చెప్పాడండి. ఇవన్నీ భవిష్యత్తులో మీకు సంభవించబోతే అలా చెయ్యొద్దు అని దేవుడు ముందే చెప్తూ వచ్చాడండి. పదే పదే వాళ్ళు చెప్తూ వచ్చినా సరే
మితిమీరిన పోకనండి అదంతా. 16వ వచనం, మరియు నేను నీ కుమారుని కొరకు నీ కుమార్తె కొరకు అంటే వాళ్ళ అన్యులు వేయమందొద్దు అనే విషయాన్ని, వాళ్ళతో విభజించొద్దు అనే విషయాన్ని కూడా చెప్తాడండి. 16వ వచనంలో, వారి కుమార్తెలను పుచ్చుకొని వారి కుమార్తెలు తమ దేవతలతో విభజించి నీ కుమారులను తమ దేవతలతో విభజింపజేయుదురేమో అంటాడండి. చూసారా, విగ్రహాన్ని దేంతో పోల్చాడండి? వ్యభిచారంతో పోల్చాడండి. దేవుడికి అసహ్యమైన చర్య అండి. రైట్, నేను ముగింపుకు వస్తాను. అంటే మనం ఆలోచించిన సంగతి ఏంటంటే, ఇశ్రాయేల్ ప్రజలు దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు దేవుని యొక్క కాపుదల వారి మీద ఉండాలి అంటే వారిలో పాపం ఉండకూడదు. పాపం మనుషులను భ్రమపరుస్తుంది. అది ఏ రూపంలోనే భ్రమపరచవచ్చు. ఇక్కడ వీళ్ళని ఎలా భ్రమపరిచారంటే, ఇశ్రాయేలు షిత్తీములో దిగినప్పుడు మోయాబు స్త్రీలు ఇశ్రాయేల్ ప్రజల్లోకి వచ్చేసారు, ఆకర్షించారు, పాపం చేసి ప్రేరేపించారు. వీళ్ళు పడిపోయారు. వాళ్ళు వస్తూ విగ్రహాలు తెచ్చారు. ఆ విగ్రహాలకి పూజ చేశారు. విగ్రహం కల్పించిన పదార్థాలు తిన్నారు. వ్యభిచారము, విగ్రహార్థం రెండూ పాపం చేశారు. ఈ చర్యను బట్టి దేవుడు కోపం రగులుకొని వాళ్ళ మీద తెగులు పంపించాడు. ఆ తెగుల్లో ఏం చేయాలి దేవుడా అని అర్థం కాక ఏడుస్తూ ఉంటే ఒక దుర్మార్గుడు ఒకడు వచ్చి మిద్యాను స్త్రీని పట్టుకొని వెళ్ళిపోతున్నాడు అండి పాపం చేయటానికి. అది చూసినటువంటి ఫినెహాస్ ఏం చేశాడు? ఈడ పట్టుకుని చేత పట్టుకుని వెళ్ళి వాళ్ళు పాపం చేసే చోటుకు వెళ్ళి పొడవటం ఇద్దరు పొట్టలో నుంచి దిగి నేలకు గుచ్చుకుపోయిందండి. అప్పుడు దేవుని కోపం చల్లారి తెగులు ఆగిపోయిందండి. అప్పుడు ఎంతమంది చనిపోయారంటే 24,000 మంది చనిపోయారు ఆ తెగులు చేత. 15 వరకు చదవాలి ఈ భాగాన్ని, ఇంతవరకు ఆపుదామండి. నేను ప్రభు చిత్తమైతే ఈ భాగం రేపు చదువుకుందాం. దేవుడిని యెహోవా ఈ ఫినెహాస్ గురించి ఒక మాట చెప్పాడండి. ప్రభు చిత్తమైతే మనం రేపు అది చదువుకుందాం. అందరికీ వందనాలు తెలియపరుస్తూ, ఈ భాగం చదవటం వల్ల మనం నేర్చుకోవాల్సిన సూత్రం ఏంటంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయకూడదు, దేవునికి అసహ్యమైన కార్యాలు ఎప్పుడు మన జీవితంలోకి రానియకూడదు అనేది మనం నమ్ముదామండి. ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, నీతిమంతులకు తండ్రి, కృపాసక్తి సంపూర్ణకు మా దేవ, ప్రతి ఉదయం మీ సన్నిధిలో ఇలాగ కొంత సమయం మీ వాక్యాన్ని ధ్యానించగలుగుటకు మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం తండ్రి. మేము ఆత్మీయ బ్రతకటానికి లోకంలో నుంచి మమ్మల్ని ప్రత్యేకించి క్రీస్తు యొక్క సంఘంలో ఆయన పరిపాలన కింద ఆయన స్వభావంలో మేము మార్పు చెంది ఆయన పోలికలకు మార్చబడటానికి మీరు అవకాశం ఇస్తూ మాకు అనుగ్రహించిన ప్రతి ఆత్మ సంబంధం ఆశీర్వాదం బట్టి కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాం. నాయన, మీ వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్యాన్ని ఇలా చదివి మా జీవితాలకు అన్వయించుకొని మా బ్రతుకుల్లో ఉన్నటువంటి ప్రతి లోపాన్ని సవరించుకొని మీ ఎదుటను మనుషుల ఎదుటను మంచి మనస్సాక్షి కలిగి విశ్వాస జీవితాన్ని కొనసాగించుకోవడానికి మీరు అవకాశం ఇస్తున్నారు. మేము ఏ సంగతులు అయితే వింటూ ఉన్నామో విని విషయాన్ని విడిచిపెట్టుకొని పోకుండా, నాశనానికి జారిపోకుండా మమ్మల్ని మేము ఆత్మను రక్షించుకోగలిగే విషయంలో జ్ఞాన వివేకాలు మాకు కలుగు చేయండి. ఎంతమంది అయితే ఈ జూమ్లో పాల్గొని ఆన్లైన్లో మీ మాటలు విన్నారో ప్రతి సహోదరుని మనం దీవించండి, ఆస్వాదించండి. వారి కుటుంబాల్లో వారికి ఉన్న అక్కర్లో మీ తోడ్పాటు అందించండి. దేవా, వారికి ఉన్న ఆరోగ్యపరమైన, శారీరక, మానసిక సంబంధమైన, ఆత్మీయ విషయాల్లో ఏది కొదువు కలిగి ఉన్నా మీ యొక్క దయ, మీ కనికరం, మీ కృపను బట్టి తగిన ఉపకారం అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇలాంటి అవకాశం అనేకులకు మీరు అనుగ్రహిస్తూ ఉన్నారు నాయన. కొద్దిమంది మాత్రమే మీరు నాయన మీరు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉన్నారు తండ్రి. వీరు మాత్రమే కాకుండా అనేకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటూ మీ మాటలు వింటూ ప్రతి లోపాన్ని దిద్దుకుంటూ మీ ఎదుట సద్భక్తి కలిగి భూమి మీద నీతి నియమాలను అనుసరించి నడుచుకోగలిగే విషయంలో కూడా కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. మరోసారి ఈ దినచర్యలన్నిట్లో తోడుగా ఉండండి. ఏ పాపానికి చోటు ఇవ్వకుండా నీతి ప్రవర్తన కలిగి మేము మేర్కొని బతికి జ్ఞానం ఇవ్వండి. పోషణ విషయంలో సహోదరులు చేస్తున్న పనుల్లో మీ తోడ్పాటు అందించి చదువుకుంటున్న పిల్లలకి చదువు విషయంలో జ్ఞాన వివేకాలు కలుగు చేయండి. ఉద్యోగ ప్రయత్నాలు ప్రయాసపడుతున్న వారికి కావాల్సిన మీ కృప చూపించండి. వ్యవసాయ పనులు నాయన డ్యూటీస్ పరంగా ఏ పనుల్లో ఉన్నారో వారందరికీ మీ కృప చూపించమని ప్రార్థన సహాయం కోరిన వారు ఉన్నారు తండ్రి. కొంతమంది ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ
హాస్పిటల్ ఆయనకు ట్రీట్మెంట్ పొందుతున్నవారు, ఇట్లాగా ఇళ్ళ దగ్గర అనారోగ్యకరమైన పరిస్థితులు బాధించబడుతున్నవారు, మా పరిచయస్తులు చాలామంది క్రీస్తునందున సహోదరులు సోదరులు నాయన వారికి సంబంధించిన వారు ప్రార్థనా సహాయం కోరి ఉన్నారు. వారందరి విషయంలో మీరు కనికరం చూపించి మేలు చేస్తారు నమ్ముతూ ఈ మనవులు యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. సహోదరికి సోదరులకి వందనాలు బ్రదర్. అందరికీ మా వందనాలు. వందనాలు.